ఈరోజు ఇక్కడ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ పరిధిలో దాదాపుగా 10,000 మంది జనాభా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా కలిసికట్టుగా ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, అన్న మీరంతా కొద్దిగా కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న, దయచేసి ఏమనుకోకుండా కూర్చోవాలన్నా. మీరు కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా. కూర్చోవాలన్నా. మీరు కుర్చీల పైన నిలబడకూడదు, కుర్చీల పైన కూర్చోవాలి. కుర్చీల పైన నిలబడకూడదన్నా, కుర్చీల పైన కూర్చోవాలి. ఎందుకంటే వెనకల వాళ్ళకి అసలు కనపడదు మీరు నిలబడి ఉండడం వల్ల. దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి. అందరూ కూర్చోవాలన్నా, కూర్చోవాలి. ఈరోజు ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ 10,000 జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకుముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు. మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 58 నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, మనం ఇంతకుముందు చూడనట్టుగా, మన గ్రామాలలో ఇంతకుముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి విప్లవాత్మక మార్పులు మన గ్రామంలో ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు, ఎందుకు కనిపించలేదు? మరి కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్ళు ఉన్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్ళున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించి 1748 ఇళ్ళుంటే ఈ సచివాలయం పరిధిలో, ఇందులో
మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల 1666 ఇండ్లు 1748 ఇళ్లకు గాను, అంటే 95% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది, అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే, మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే, ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న 5200 జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 1748 ఇళ్ళు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 95% ఇళ్లకు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఈ 58 నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? కేవలం ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 29,65,00,000 ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో 5,226 జనాభాకు 1,748 ఇల్లున్న ఊరిలో 1,666 ఇళ్లకు అక్షరాల ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నంబర్లు చెప్తా ఉంటే? ఒకసారి గమనించినట్టయితే ఇదే విధంగా రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి కూడా తీసుకుంటే, అందులో కూడా 4,888 జనాభా ఉన్నారు. ఈ రాటన గ్రామం సచివాలయం పరిధిలో 4,888 జనాభా ఉన్న ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో 1,569 ఇళ్ళు ఉన్నాయి. ఈ 1,569 ఇళ్లకు గాను అక్షరాల 1,486 ఇండ్లు, అంటే ఇక్కడ కూడా 95% ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల 26,59,00,000 రూపాయలు ఈ రాటన సచివాలయం పరిధిలోనే ఈ 1,486 ఇళ్లకు ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూస్తే అమ్మఒడి అనే పథకం దాదాపుగా ఉట్టి అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా తుగ్గలి గ్రామంలో
2,91,00,000 అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2.91 కోటి తుగ్గలి గ్రామానికి సంబంధించిన అయితే రాతన గ్రామంలో మరో 2,57,00,000 ఉట్టి అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా 5,65,00,000 దాదాపుగా ఈ ఒక్క పథకం ద్వారానే నా చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ అన్నగా వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి మేనమామలా నా చెల్లెమ్మల కోసం ఇచ్చిన సొమ్మిది. వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా నా అక్కలకు, ఎక్కువగా నా అక్కలే ఉంటారు, నా అక్కలకు నా చెల్లెమ్మలు అక్కడ కూడా వాళ్ళను కూడా కలుపుకుంటే అక్షరాల ఈ ఒక్క చేయూత అనే ఒక్క పథకం ద్వారానే తుగ్గలి గ్రామంలో 2,30,00,000, అదే రకంగా రాతన గ్రామంలో 2,19,00,000. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 4,50,00,000 రూపాయలు ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు లేకపోయాయి. జగనన్న విద్యాదీవెన ద్వారా తుగ్గలి గ్రామంలో 1,16,00,000 అయితే రాతన గ్రామంలో 1,26,00,000 జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లలకు ఆ ఇళ్లల్లో చదువులు చెప్పించే కార్యక్రమం, పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పిల్లలకు చదువులు అందాలి అని వాళ్ళ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ భారం పడకుండా ఆ కుటుంబాల పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే చదువులు వాళ్ళకి ఎంత అవసరమో అని తెలిసిన ఆ పిల్లల మేనమామగా ఆ కుటుంబాల కోసం అడుగులు వేశాం. ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా ఈ రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా 2.5 కోటి ఈ ఒక్క పథకానికే ఇచ్చాం. అదే మాదిరిగా జగనన్న వసతి దీవెన తీసుకుంటే తుగ్గలి గ్రామంలో మరో 51,00,000, అదే రకంగా రాతన గ్రామంలో మరో 54,00,000 వసతి దీవెన కింద కూడా ఇవ్వడం జరిగింది. ఆసరా అనే పథకం తీసుకుంటే తుగ్గలి గ్రామంలో 1,95,00,000 అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన పరిస్థితుల్లో మనం ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్గా ఉండే అక్క చెల్లెమ్మల బ్రతుకులు కుదేలైపోయిన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆసరా అనే పథకం ద్వారా ఆదుకుంటూ తుగ్గలి గ్రామ పరిధిలో 1,95,00,000 నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అదే రకంగా రాచన గ్రామంలో 65,00,000 రాటన గ్రామంలో ఇచ్చాం. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 2,60,00,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము. 0 వడ్డీ కింద కూడా రాటన గ్రామంలో 15,00,000, అదే తుగ్గలి గ్రామంలో 60,00,000.